హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. స్కిన్ అందంగా ఉండాలి అంటే అసలు ఏ సోప్ యూజ్ చేస్తున్నాము, మనం ఎలాంటి స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నాము, మనం ఓరల్గా తీసుకునే డ్రింక్స్ ఏంటి అనేది ఫస్ట్ పరిగణలోకి తీసుకోండి. యాక్చువల్గా నేను ఒక సోప్ నుంచి ఒక సోప్కి టర్న్ అయినాక నా స్కిన్ టోన్ అనేది చాలా మారింది. అదే ఈ సోప్ అన్నమాట. ఇది మీ అందరికీ తెలిసిన సోపే, కొత్తగా నేను చెప్పేదేం కాదు. మైసూర్ శాండిల్ సోపు నేను సంతూర్ యూజ్ చేసేదాన్ని. సంతూర్ నుంచి నేను మైసూర్ శాండిల్కి వచ్చిన తర్వాత స్కిన్లో చాలా చాలా చేంజ్ అయితే వచ్చింది. చేంజ్ చూశాను కూడా. మీరు ఎవరైనా ఇన్ కేస్ ఏదైనా ఇతర సోపులు యూజ్ చేస్తున్నా ఒకసారి ఆ సోప్ నుంచి ఈ మైసూర్ శాండిల్ యూజ్ చేసి చూడండి. ఇది ప్యూర్ శాండిల్వుడ్ ఆయిల్తో చేసినటువంటి ఏకైక మన ఇండియన్ సోప్ అనమాట. ఇది చందనం చెక్కల నుంచి డైరెక్ట్గా మనకి ఆయిల్ తీసి తయారు చేస్తారు. మనకి ఫ్రేగ్రెన్స్ కూడా అంత బాగుంటుంది అనమాట. యాక్చువల్గా చాలామంది నమ్మరు. నేను మా పిల్లలకి కూడా పుట్టిన దగ్గర నుంచి నేను యూజ్ చేసింది మైసూర్ శాండిల్ అండ్ ఆలివ్ ఆయిల్. ఈ రెండు కూడా వాళ్ళకి చాలా చాలా బాగా పడింది అనమాట. ఎస్, చాలా చాలా యూజ్ అయ్యాయి అనమాట. నేను మీకు ఒకటి చెప్తానండి. ఒక 21 days ఈ సోప్ని యూజ్ చేస్తూ నేను మీకు ఒక డిఐవై చూపిస్తాను. ఈ రెండింటిని మీరు యూజ్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 21 daysలో స్కిన్ లైటనింగ్ అయితే అవుతుంది. ఓవరాల్గా క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి, బెర్రీస్ని ఎక్కువగా తీసుకోండి, ఓకేనా. అండ్ ముఖ్యంగా మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మంచి సన్ స్క్రీన్ లోషన్ని కూడా యూజ్ చేయండి. నాకు తెలిసి ది బెస్ట్ సన్ స్క్రీన్ ఏంటి అంటే డాక్టర్ షీతల్స్ నుంచి సెంటెల్లా అండ్ నియాసినమైడ్ సన్ స్క్రీన్ లోషన్. ఇది ఒక క్రీమ్ లాగా ఉంటుంది, మంచి మ్యాట్ ఫినిష్ ఉంటుంది, ఆయిలీ ఉండదు, ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మంచి సన్ స్క్రీన్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను నా సెకండ్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూడండి మీ రాదాలో. ఇప్పుడు ఒక మంచి డిఐవై చూపిస్తాను, స్కిన్ లైటనింగ్ చేసేది. ఇంకెందుకు లేటు, పదండి చూపిస్తా. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ నేను బంగాళాదుంపని తీసుకుంటున్నాను. బంగాళాదుంప నా స్కిన్కి ఎంత మంచి చేస్తుందో తెలుసా. ఆ రా జ్యూస్ బ్లెమిషెస్ కానీ, అనీవెన్ స్కిన్ టోన్, మచ్చలు, మంగు మచ్చలు, డార్క్ ప్యాచెస్, డార్క్ పిగ్మెంటేషన్, అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు, మూతి చుట్టూ నలుపు, వీటన్నిటికీ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రా పొటాటో జ్యూస్, అంటే పచ్చి బంగాళాదుంప రసము. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ స్కిన్లో నుంచి తొలగిపోతాయండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. మీకు ఎవరికైనా బాగా మంగు మచ్చలు ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నాయి, ముఖం అంతా పాకేసింది అనుకున్నప్పుడు మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఆ మంగు మచ్చల దగ్గర బాగా రాసుకొని పడుకోండి. ఇలా చేయటం వల్ల కొద్ది రోజులకి ఆ పైన ఉంటుంది కదా నల్లటి పొడ, ఆ పొడ తేలిక పడుతుంది, తెల్లగా వస్తుంది అనమాట. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా చాలా బాగా క్యూర్ చేస్తుంది. ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ ప్యూర్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకోండి. నేను ఇండస్ వ్యాలీ తీసుకున్నాను. వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి పెడతాను నేను. శాండిల్వుడ్ పౌడర్ అసలు ఎంత స్మెల్ వస్తుందంటే ప్యూర్ అని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా ప్యూర్ శాండిల్వుడ్ తీసుకోండి. శాండిల్వుడ్ నిజంగా పడితే అండి స్కిన్ మాత్రం భలే ఫెయిర్గా వస్తుందండి. నిజంగా నేను ఇది ఎంతమంది దగ్గర చూశాను, జస్ట్ శాండిల్వుడ్డే, ఓకేనా. ఇలాగా బంగాళదుంప జ్యూస్ ఇంకా శాండిల్వుడ్ ఈ రెండింటిని కలుపుకున్నాను నేను. శాండిల్వుడ్ పౌడర్ అండి చిన్న పిల్లలకి కూడా మీరు అప్లై చేయొచ్చు ఫేస్కి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చి బాగా సన్కి ట్యాన్ అయిపోయి ఉన్నప్పుడు చక్క శాండిల్వుడ్ పౌడర్ పెట్టేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఆ మాడిపోయిన చర్మం అంతా లేదు, బాగా పల్చగా అయ్యి ఆ వేడంతా అబ్జార్బ్ చేసుకొని క్లెన్జింగ్ చేసి ఫ్రెష్గా ఉంటుంది. జుట్టుని నిమిషాల్లో లాగేసుకుంటుంది శాండిల్వుడ్. ఇందులో మీరు అటు ఇటుగా ఒక 2 టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్ని యాడ్ చేసుకోండి. టమాటా జ్యూస్ గురించి ఒక మాట చెప్తానండి. మీరు ఎక్కడికైనా బయట ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఏంటంటే ఫేస్కి ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది, స్కిన్ ఇన్స్టాంట్గా లైటనింగ్ అవుతుంది, పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే అని ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. నేను ఒకటి చెప్పనా, ఒక టమాటా తీసుకొని హాఫ్కి కట్ చేసి ఆగకుండా 15 నిమిషాలు రబ్ చేయండి. నిజం చెప్తున్నాను, ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు నా కామెంట్లో పెట్టండి. 15 minutesలో ఇన్స్టాంట్గా స్కిన్ భలే ఫెయిర్ అవుతుంది. ఇది మీకు నియర్లీ 1 hour ఉంటుంది, తర్వాత ఉండదు. నేను చెప్తున్నాను, ఇన్స్టాంట్ కలర్ అయితే వస్తుంది. ఈ మూడింటిని కలిపేసుకొని
చక్కగా మైసూర్ శాండల్ సోప్ని యూజ్ చేస్తూ స్నానానికి వెళ్ళబోయేటప్పుడు ఈ 3 ఇలా ఫేస్కి పెట్టుకొని బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత మీరు మైసూర్ శాండల్ సోప్తో ఫేస్ వాష్ చేసుకోండి. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ముఖ్యంగా చెప్తున్నాను, చాలామంది డ్రై స్కిన్ డ్రై అయిపోద్ది అనుకుంటారు. బాగుంటుంది డ్రై స్కిన్కి. ఆయిలీ స్కిన్కి అయితే 100/100 మార్క్స్ ఇస్తాను. ఇన్స్టాంట్గా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్. ఇక్కడ మీరు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, నా స్కిన్లో ఒక షేడ్ లైట్నింగ్ ఎలా అయిందో. నెక్కి అను ఫేస్కి చూడండి, రిజల్ట్ తెలుస్తుంది మీకు. అంత బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్. ఇది మీరు కొన్ని రోజులు ప్రొలాంగ్గా యూజ్ చేయండి ఫేస్ ప్యాక్. స్కిన్ బాగా లైట్నింగ్ అవుతుంది, మచ్చలు తగ్గుతాయి, ఆయిల్ పీల్చుకుంటుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, లైటనింగ్ అవుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అండి. నేనేం కొత్తగా డబ్బాలు కొట్టుకునేది ఏం లేదు. ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.